యూనివర్స్ కనెక్షన్ తర్వాత పాజిటివ్స్ మాత్రమే జరుగుతాయా లేదా ఏదైనా అనుకుంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నెగిటివ్స్ కూడా జరుగుతాయా? అసలు యూనివర్స్ కనెక్షన్ ఏంటి? యూనివర్స్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి? చాలా మంది చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. ఏదో టెక్నిక్ చేసాము మాకు మనీ వచ్చాయని చెప్తున్నారు, టెక్నిక్ చేసాము జాబ్ వచ్చిందని చెప్తున్నారు, టెక్నిక్ చేసాము అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇన్ని రోజులు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చేసారని చెప్తున్నారు. అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అసలు ఈ యూనివర్స్ కనెక్షన్ తీసుకుంటేనే జీవితమా, తీసుకోకపోతే జీవితం అనేది లేదా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎంతో మందిలో ఉన్నాయి. అసలు సక్సెస్ అవ్విన వాళ్ళందరూ ఈ యూనివర్స్ కనెక్షన్ తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ, ఈ విజువలైజేషన్ చేస్తూ, ఈ రైటింగ్ టెక్నిక్స్ చేస్తూ ఇవన్నీ చేస్తూనే ఉన్నారా? చేస్తేనే సక్సెస్ అవుతున్నారా వాళ్ళు అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటినీ యూనివర్స్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ ఆ పదం వింటే ఒకప్పుడు అయితే యూనివర్స్ అనే పదాన్ని మేబీ అంత అవేర్నెస్ తో ఎవరు లేరు, బట్ ఇప్పుడు మాత్రం చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. రీజన్ ఎంతో మంది యూనివర్స్ గురించి చెప్పడం వల్ల, మనకి యూట్యూబ్ లో యూనివర్స్ గురించి విషయాలు అనేవి తెలుసుకోవడం వల్ల. అయితే యూనివర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎంతో మంది అబ్జర్వ్ చేస్తున్నారు, నిజాన్ని గ్రహిస్తున్నారు. యూనివర్స్ లో ఏ విధమైన చేంజెస్ జరుగుతాయి, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది, యూనివర్స్ కనెక్షన్ తర్వాత ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, అసలు యూనివర్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇలా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే ఇంకా చాలా మందిలో ఈ డౌట్స్ ఉన్నాయి. అసలు యూనివర్స్ కి కనెక్ట్ అయితేనే సక్సెస్ అవుతామా, యూనివర్స్ కనెక్షన్ లేకపోతే సక్సెస్ అవ్వమా? మరి సక్సెస్ అవుతున్న వాళ్ళందరూ యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళేనా, లేదా వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుంది? ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. సో సింపుల్ గా ఒకటే ఒక లైన్ లో నేను ఆన్సర్ చెప్తున్నాను. ఈ విశ్వం అంతా కూడా శక్తితో పూర్తిగా నింపబడింది. అంటే ఈ విశ్వం అంతా కూడా మన కంటికి కనిపించని ఎనర్జీ కదలికలో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది 24/7. మీరు మీ కంటితో చూడలేకపోతున్నా కానీ విశ్వశక్తి అనేది ఎప్పుడు కదలికలో ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. అది ఒక ప్రవాహం లాగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఆ విశ్వశక్తి అనేది మనలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి విశ్వానికి చాలా ఎక్కువ సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. కొంతమంది అయితే యూనివర్సే నేనే యూనివర్స్, అవునా అది నిజమేనా అని కూడా అడుగుతూ ఉంటారు. నిజానికి యూనివర్స్ మీరు యూనివర్స్ అనేది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ కాదు. యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మనలో కూడా ఉంటుంది, మనలో ఉన్న ఎనర్జీ యూనివర్స్ కనెక్షన్ లో ఉంటుంది. అంటే మనము యూనివర్స్ లో ఆల్రెడీ ఒక పార్ట్, మనమే కాదు జంతువులు, వస్తువులు, అలా ప్రతిదీ కూడా ఈ విశ్వంలో ఒక ఎనర్జీ అంటే ఒక శక్తి, అంటే ఈ విశ్వంలో ఒక పార్ట్ అయి ఉన్నాయి. అది కూడా చాలా చిన్నగా మైక్రో పార్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ విశ్వంలో మనం ఒకరము. మనలో వాటర్ తాగుతున్నప్పుడు విశ్వశక్తి అనేది ప్రవహిస్తుంది, ఫుడ్ తింటున్నప్పుడు విశ్వశక్తి అనేది మనం లోపలికి తీసుకుంటాము, మనం జీవిస్తున్నప్పుడు మన లోపల గాలి ద్వారా ప్రాణశక్తి ఉన్నప్పుడు ఆ శక్తి కూడా మనం విశ్వం నుండి తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాము. అంటే పూర్తిగా విశ్వంలో మనం ఒక పార్ట్ అయి ఉన్నాము. మనలో పనిచేస్తున్నది కూడా విశ్వశక్తి ఎనర్జీ. అయితే జంతువులకి, వస్తువులకి, వ్యక్తులకి మధ్య తేడా ఏంటి అంటే, జంతువులకి అంత కాన్షియస్నెస్ అనేది ఉండదు, విచక్షణ అనేది ఉండదు. కాబట్టి వాటి ఎనర్జీ లెవెల్స్ మనిషితో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. వస్తువుల విషయానికి వస్తే వస్తువులకి ఒక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ అనేది మూమెంట్ ఇచ్చేలాగా ఉండదు. అవి డిజైన్ చేసిన దానికి తగ్గట్లుగా వాటి ఎనర్జీ క్యాపబిలిటీని బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. కానీ మనిషి విషయానికి వచ్చేసరికి అలా కాదు. మనుషులకి అంతులేని శక్తి అనేది ఉంటుంది. మన నిధి మొత్తము ఇక్కడే ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో. ఎందుకని అంటే మనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న ఇన్నోవేషన్ ని మీరు కరెక్ట్ గా గమనిస్తే మనిషి యొక్క మేధస్సు అంటే సబ్ కాన్షియస్ పవర్ ఎంత ఉంది అనేది, ఇంకెంత రాబోతుంది అనేది మనం అంచనా వేయగలుగుతాము. అంటే మనిషి యొక్క మేధశక్తి అంటే సబ్ కాన్షియస్ యొక్క పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా సబ్ కాన్షియస్ పవర్ ఉంటుంది కాబట్టి మనిషికి అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ విశ్వంలో. విశ్వం యొక్క శక్తి మనలో ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం మనకి
మనకి కాన్షియస్నెస్ ఎక్కువ కాబట్టి మనం చేసే ప్రతి పనిలోని కొన్నిసార్లు ఓటమి వచ్చినా గానీ కొన్నిసార్లు సక్సెస్ అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే బాగా సక్సెస్ అయిన వాళ్ళకి యూనివర్స్ కనెక్షన్ ఉంటేనే సక్సెస్ అవుతున్నారా అంటే అలా కాదు. వాళ్ళకి ఆటోమేటిక్ గా రీప్రోగ్రామింగ్ అయ్యి ఉంది మాట వాళ్ళ మైండ్. అంటే వాళ్ళు పుట్టినప్పుడు పేదవాళ్ళైనా గానీ లేదా ధనవంతులైనా గానీ నా జీవితాన్ని నేను ఈ విధంగా ఉంచుకోవాలి అని వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న డిఎన్ఏని మార్చుకుంటూ సంకల్ప బలాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు అనుకున్న జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటూ ప్రస్తుత ధనవంతులుగా జీవిస్తున్నారు. ఒకప్పుడు మీరు గమనిస్తే ధనవంతుల పిల్లలే ప్రస్తుతం ధనవంతులుగా ఉన్నారా అంటే కాదు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఎన్నో పర్సనాలిటీస్ ఎంతో మంది మనకి సొసైటీలో కనిపిస్తూ ఉన్నారు. ఎంతో మంది ఇంటర్వ్యూస్ ని మనం చూస్తూ ఉంటాము. వీళ్ళందరికీ కూడా యూనివర్స్ కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా ఉంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాళ్ళు మార్చుకుని వాళ్ళ థాట్ ప్రాసెస్ ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. అంటే ఇక్కడ విశ్వం అంతా కూడా ఒకే శక్తితో ఏకత్వంతో ఉంది. సో అందుకని ఎంతో మంది కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి అనుకోని ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే కరెక్ట్గా ఆ ఎనర్జీని వాడుకోవడం తెలియక యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత కూడా వాళ్ళలో ఎంతో మేనిఫెస్టేషన్ పవర్ ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోవడం తెలియక ఇంకా ఏదో ఉంది, నేను ఏం చేయాలి అని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నేనైతే కొంతమందిని చూస్తాను, వాళ్ళలో మేనిఫెస్టేషన్ పవర్ ఉంది అని యువతలో నాకు చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పవర్ వాళ్ళకి తెలీదు. హనుమంతుడి పవర్ హనుమంతుడికి తెలియనట్లుగా కొంతమంది వ్యక్తుల్లో వాళ్ళకు ఉండే పవర్ వాళ్ళకి తెలీదు. ఆ పవర్ ని, ఆ క్యాపబిలిటీని బయటికి తీసుకురావడానికే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎన్నో టెక్నిక్స్ అప్లై చేపిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మీకు యూనివర్స్ లో మనం ఒక పార్ట్ అనే విషయం మీకు అర్థమైంది. ఇక్కడ యూనివర్స్ గురించి ఇంకా చాలా సీక్రెట్స్ తెలుసుకోవాలని మీకు అనిపించిన, అసలు మేనిఫెస్టేషన్ పవర్ మనలో ఉన్నది ఎలా గుర్తించాలి, యూనివర్స్ తర్వాత ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, డబ్బు సంపాదించాలి అంటే అసలు ఎనర్జీస్ ని, విశ్వం యొక్క శక్తిని ఏ విధంగా అవసరంలో ఉపయోగించుకోవాలి, మనం ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటే యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది, ఒకవేళ పాజిటివ్స్ ఏ విధంగా అయితే జరుగుతున్నాయో నెగిటివ్స్ కూడా అలా జరిగితే వాటిని ఎలా రికవర్ చేసుకోవాలి, ఆ నెగిటివ్స్ జరగకుండా వాటికి థాట్స్ ఇవ్వకుండా ఎలా మీరు మీ హీలింగ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి, మీ ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, నైబర్స్కి కానీ, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర మీరు ప్రేమగా ఉంటూ కీర్తి ప్రతిష్టలతో మీరు జీవించడానికి ఏ విధంగా ఉండాలి, ఇలా చాలా విషయాల్ని మీ కంటికి కనిపించని ఈ విశ్వంలో ఉండే ఎనర్జీస్ ని ఎలా వాడుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నేను మీకు గైడ్ చేస్తూ మార్నింగ్ 5 to 6 టైంలో నేను ఒక అడ్వాన్స్డ్ థెరపిటికల్ టెక్నిక్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాసు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం యూనివర్స్ లో సింక్రోనైజేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు యూనివర్స్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, కనెక్ట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, సక్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఒక్కొక్కసారి మీ సక్సెస్ లో 50% పాసిబిలిటీస్ ఉంటే అప్పటికప్పుడు విశ్వశక్తిని మీరు ఉపయోగించుకుని మీలో ఉన్న సామర్థ్యాన్ని, మేనిఫెస్టేషన్ పవర్ ని ఉపయోగించుకుని ఏ విధంగా మీరు మొత్తం సక్సెస్ ని తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటిని నేను ఈ క్లాస్ లో షేర్ చేస్తున్నాను. ఇవే కాదు ఇంకా చాలా విషయాలు, చాలా హీలింగ్ ప్రాసెస్లు, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఈ క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది. ఈ క్లాస్ ఓన్లీ 5 days మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 5 to 6 టైమింగ్స్ లో కమింగ్ 19th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్ లో నేను షేర్ చేస్తున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మీకు ఆడియోస్ ని కూడా పర్మనెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆడియోస్ ద్వారా మీరు అనుకున్నట్లుగా మళ్ళీ ఆ టెక్నిక్స్ ని రిపీట్ చేసి మీ మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకోవచ్చు. ఈ క్లాసెస్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బట్ యూనివర్స్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఎవరైతే హై ఫ్రీక్వెన్సీ కనెక్షన్ లో ఉంటారో, హై ఎనర్జీస్ తో ఉంటారో వాళ్ళు అనుకునే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి, యూనివర్సల్ ఎనర్జీస్ కి సంబంధించి, హీలింగ్ థెరపీస్ కి సంబంధించి, ఇంకా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ని నేను ఇప్పటికే చాలా షేర్ చేశాను. కమింగ్ డేస్ లో ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.